MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు అని చెప్పి, అదే విధంగా ఆ మాసంలో వచ్చే 4 అయితే 4, 5 అయితే 5 మంగళవారాలు ఆచరించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కొంతమంది ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే అంటారు, కొంతమంది 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటారు. మరికొంతమంది అసలు ఇది ఎవరు ఆచరించాలి అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చొని ఆచరించాల్సింది అంటారు. మరి కానీ ఇది సౌభాగ్యం కోసం చేసేది కదండి. మరి సౌభాగ్యం అందరికీ కావాల్సిందే, ఆడవాళ్ళకి సుమంగలిగా ఉండాలనుకుంటారు. మరి ఎందుకు అందరూ ఆచరించకూడదు? దాని గురించి వివరణ ఇవ్వండి. నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళగౌరి అంటే పార్వతీ అమ్మవారికి ఒక పేరు, ఒక రూపంగా చెప్పడం. అంటే మంగళం పేరులోనే ఉంది. మంగళం అంటే శుభము, శ్రేయస్సు కలగజేసేటువంటిది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారములన్నీ కూడా మంగళగౌరి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి. మిగతా మాసాల్లో వచ్చేవి కావు అని కాదు. ఇక్కడ ఒకదానికి ఒకటి విశేషంగా చెప్పబడతాయి. అన్ని మంగళవారాలు మంచివే, కానీ మన పూర్వీకులు కొన్ని మనకు సాంప్రదాయంగా చెప్పారు. పూర్వీకులు, మహర్షులు మనకు శాస్త్రంలో, పురాణాల్లో ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళగౌరీదేవిని అర్చించుట చాలా ప్రధానంగా చెప్పబడ్డది. ప్రధానంగా ఆ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు 4 వచ్చినా 5 వచ్చినా దాదాపుగా 5 వస్తాయి, ఒక్కోసారి 4 వస్తాయి. ఆ వారాలన్నీ కూడా అమ్మవారిని పసుపు కుంకుమలలో, పుష్పములలో, జ్యోతి అంటారు, దీపం, ఆ దీపపు కాంతిలో, ఆ దీపపు కాంతి నెయ్యితో పెట్టినటువంటి ఆ దీపానికి ఒక కర్ర కానీ, ఒక కత్తి కానీ, ఒక ఇనుప వస్తువు దానికి నెయ్యి రాసి పెట్టి కాటుక తీస్తారు దానికి. ఆ కాటుకలో కూడా అమ్మవారు ప్రత్యేకంగా ఈ మంగళవారాల్లో శ్రావణ మాసంలో చెప్పబడ్డది. ఇది ముఖ్యంగా మొదటి వారము ఆరంభం చేస్తే మిగతా వారాలన్నీ చేయాలని, ఏదైనా అనివార్య కారణాల చేత స్త్రీలకుండే ధర్మాలు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సంవత్సరం పనికిరాదు అని, మొత్తానికి పనికిరాదు, తర్వాత వారం చేసుకున్నా ఇది కౌంట్లోకి రాదు అని ఒక భావం. అంటే ఈ మంగళగౌరి వ్రతాలు 5 సంవత్సరాలు, వివాహాది ఆరంభం నుండి వివాహమైనటువంటి మొదటి సంవత్సరం. ఎందుకన్నానంటే ఒకవేళ ఆశ్వేజ మాసంలో, కార్తీక మాసంలో పెళ్ళయింది అనుకోండి, వీళ్ళకి దాదాపుగా 10 నెలల తర్వాత వస్తుంది. అవును, చాలా లాంగ్. అయితే మామూలుగా వివాహములన్నీ ఎక్కువగా జరిగేవి ఏంటంటే జ్యేష్ఠ మాసం వరకు, ఉత్తరాయణం వరకు ఈ శ్రావణ మాసం ఆరంభం అవుతుంది. కనుక శ్రావణము, కార్తీకము అవుతాయి, కానీ అటు ఎక్కువ అవుతాయి కనుక ఇక్కడ నుండి వాళ్ళకు మొదటి సంవత్సరం అవుతుంది. ఇది మొదటి సంవత్సరంగా తీసుకొని ఇక్కడ నుండి 5 వారాలు లేదా 4 వారాలు ఇలా 5 సంవత్సరాలు చేయాలి అని. ఇది మన శాస్త్రవచనము, పెద్దవాళ్ళు చెప్పినటువంటిది. ఇది కూడా దక్షిణాదిలోనే ఎక్కువ ఉంది. ఇది ఎవరు చేయాలి, ఏ వర్ణం వాళ్ళు చేయాలని ఎక్కడ లేదు, పెళ్ళైనటువంటి స్త్రీలు చెప్పబడ్డది అక్కడ. అయితే ఆచరణలో లేక ఇదే ఒక్కొక్కరు ఒక రూపకంగా చేస్తారు. కానీ మిగతా మంగళవారం అంటే అమ్మో మంగళవారం అనుకుంటాం, కానీ శ్రవణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం చాలా విశేషంగా చెప్పబడ్డది. అందులో ఈ వారం ఈ దేవతకు, ఈ వారం ఈ దేవతకు అని కూడా మనం కల్పించుకుంది. అంతేనా? అంతే కదా. ఎందుకంటే మన భావనలో ప్రతిరోజు చేయొచ్చు అంటే చేస్తామో లేదో అని మనకు కొన్ని పెద్దవాళ్ళు నిర్ణయాలు పెట్టారు. ఈ రోజు చేస్తే బాగుంటుంది, సత్యనారాయణ వ్రతం మీరు పౌర్ణమి రోజు చేసుకోండి బాగుంటుంది అంటే ఓకే. పౌర్ణమి అని ఒక దృష్టి ఉంటుంది. ప్రతిరోజు చేయొచ్చు బిడ్డ, నాన్న మీరు చేస్తా అంటే ఏమన్నా రోజు ఉందిలే, రేపు వాయిదాలు పడిపోతాయని పెద్దవాళ్ళన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు. కానీ పండగలు యథావిధిగా వస్తుంటాయి, ఆ కాలానికే వస్తాయి. ఈ మంగళగౌరి వ్రతం రోజు
ముఖ్యంగా సౌభాగ్యం కోసమై, ఆ సౌభాగ్యం అనేటువంటిది పసుపు కుంకుమలలో కాటుక రూపంలో, జ్యోతి రూపంలో ఉంటుందని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇది అంటే వంతెన ఉంటేనే చెయ్యాలా, లేదంటే ఎవరికి వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు అంటారా? మొదలు పెట్టుకోవచ్చు. వంతెన ఉండడం అనేది కూడా మన ఆలోచన. ఎందుకంటే మా ఇంట్లో ఈ వ్రతం లేదంటే చేసుకోండి, ఇప్పుడు పర్వాలేదు, తప్పేం లేదు, గొప్ప విషయం కదా. చేసేది మంచి పని. అవునండి, చాలా మంచి పని కనుక ఆ రోజు ఆ వ్రతం చేసుకుని నలుగురు పిలుస్తాము. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మన పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఐక్యతాభావం, కలిసిమెలిసి చేసుకోవడం అనేటువంటి, అందరూ కలిసి దానికి ఏర్పాటు చేసుకుంటారు. వచ్చి అదొక ఆనందం. పూర్వంలో అయితే వంటలన్నీ కూడా కలిసి చేసుకునేవాళ్ళు. పక్క వాళ్ళు వచ్చి కొత్తగా పెళ్ళైన ఇంటికి మన వాళ్ళు పిలవాల్సిన లేదు, మేము వెళ్ళి చేస్తాము అని చేసేవాళ్ళు. దీంట్లో చాలా గొప్ప భావము అంతరంగా మనకు తెలియకుండా లోపుగా ఉంటుంది, ఇంటర్నల్గా తెలియకుండా. అది చాలా గొప్ప భావం కనుక అందరూ చేసుకోవచ్చు. కొత్తగా ఆరంభం చేసుకోవచ్చు. ఆ ఆరంభం కొత్తగా చేసేవాళ్ళు మాత్రం మూఢాలు ఉన్నప్పుడు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో మూఢాలు లేవు కనుక ఇబ్బంది. ఇప్పుడు మూఢాలు ఉన్నాయన్నారు, అది ఎప్పటికీ ఆషాఢ మాసంలో వెళ్ళిపోయాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళ ఇండ్లలో పూర్వం నుంచి వంతన ఉన్నా కూడా మౌఢ్యం వస్తే ఈ సంవత్సరము చేసుకున్నా ఇది లెక్కలోకి రాదని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ అంటే పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి, ముందర ఈ వ్రతం గురించి ఏం తెలీదు, ఈ మంగళగౌరి వ్రతం, తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాతే తెలిసింది అనుకోండి, అప్పటి నుంచి ఆచరించుకోవచ్చు. తప్పకుండా ఆచరించవచ్చు. అమ్మవారిని అర్చించడము దీంట్లో భావం, గొప్ప భావం. అంటే అమ్మను అర్చించడం, అమ్మను గొప్పగా చూడడం ఎప్పుడు గొప్పది. అంతే అండి, చాలా గొప్ప విషయం అది. అమ్మను చాలా ఉన్నతంగా ఒక ఆసనం పైన కూర్చుండబెట్టి అమ్మ ముందర కూర్చొని చేశామంటే చాలా గొప్పనైనటువంటి భావం. దాంట్లో అసలు తక్కువ ఆలోచన లేదు, అది చాలా గొప్పది. ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది ప్రాతకాలంలో చేస్తుంటారు. ఉదయమే చక్కగా తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఒక ఏర్పాటు, సింహాసనం పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని, పూర్వమైతే చక్కగా ఇంట్లో ఆవు పేడతో అన్ని అలిగి చేసేవాళ్ళు. ప్రస్తుతం అన్ని ఎలా ఉంటే అలా, కనీసం ఆ స్థలం వరకైనా పసుపుతో రాసుకొని అలంకరణ చేసుకొని ఇక్కడ అమ్మవారిని గౌరీ రూపంగా, మంగళ గౌరి అని పేరులోనే ఉంది, మంగళవారం చేస్తున్నా కనుక మంగళ గౌరి, ఆమెనే గిరిజ, ఆమెనే జగదంబ, ఆమెనే పార్వతీదేవి. ఆ అమ్మవారిని అర్చించాలి అని చెప్పారు. ఇక్కడ విశేషంగా చెప్పడం ముఖ్యంగా భావం ఏంటంటే దీర్ఘ సౌమంగళిత వారికి ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పారు. దానికోసమే దీంట్లో కథ చెప్తుంటారు. పూర్వంలో మహిష్మతి పురాణంలో ఒక మహారాజు ఉండేవారు. వాళ్ళకి లేక చాలా కాలం తర్వాత సంతానమైంది. ఆ సంతానము అమ్మవారు ప్రసాదించినటువంటి సంతానము. ముందే అమ్మవారు అడుగుతారు, దుర్మార్గుడైనా సరే ఎక్కువ కాలం బ్రతికేవాడు ఉన్న వాళ్ళ, బుద్ధిమంతుడి కొంత అల్పాయుష్కుడైనా సరేనండి, అల్పాయుష్కుడే దుర్మార్గుడు ఏం చేసుకుంటా అంతే కదా అన్నారు. ఆ తర్వాత ఆ దంపతులు వారికి పెళ్లి చేశారు. సుశీల అని ఒక అమ్మాయినిచ్చి మార్గ మధ్యంలో తర్వాత కాశీయాత్ర కోసం బయలుదేరాడు ఆ అబ్బాయి. శివుడు అబ్బాయి పేరు. వెళుతుంటూనే ఆ ఎవరైతే సుశీల అనేటువంటి అమ్మాయితో వివాహం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక అంగుళీయకాన్ని అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాలాంతరంలో చాలా సంవత్సరాల వరకు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు. మార్గమధ్యంలో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సుశీల వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సేవ చేస్తుంటే ఆ అంగుళీకాన్ని గుర్తించి తనే తన భర్త అనుకొని మళ్ళీ ఉన్న సమయంలో ఆ అమ్మాయికి రాత్రి కలలో అమ్మవారు ప్రత్యక్షమై నీ భర్త అల్పాయుష్కుడు. అయితే అప్పుడు నేనేం చేయాలి, నేను చేసిన తప్పు కాదు కదా అంటే అమ్మవారిని అర్చన చేయమని, మంగళగౌరిని అర్చన చేయమని చెప్పి ఆ సమయంలో ఒక కృష్ణ సర్పము అంటే నాగుంపాము, నల్ల నాగుంపాము వస్తుంది. ఆ పాము వచ్చినప్పుడు ఒక పాలఘటం అంటే కుండలో దాన్ని పెట్టేసి ఒక వస్త్రంతో కట్టేసి తెల్లవారి మీ అమ్మకు వాయనం ఇవ్వండి, తల్లిగారికి వాయనం. ఇప్పటికి కూడా అలాగే చేస్తుంటారు. కొత్తగా చేసేవారు అమ్మ. ఒకవేళ అమ్మ లేకపోతే వాళ్ళ వదిన గారు అంటే అన్నయ్య భార్య అంటే పుట్టింటి వాళ్ళ తరపున వాళ్ళకి ఇవ్వడము. తద్వారా అది ఆ ముత్యాలహారం అయిందట. ఆ కృష్ణ సర్పం ముత్యాలహారమైంది. ఆ తర్వాత ఆ దోషం పోయింది, ఆయుష్ పెరిగింది. అంటే అమ్మవారిని
అర్చించడం ద్వారా ఉమ్. వైధవ్య బాధ ఉండదు అని ఒక మాట చెప్పారు. ఓ. ఇది ముఖ్యంగా దాంట్లో మంగళగౌరి వ్రతం వివాహం ఆరంభం కాగానే చేయడము, ఒక 5 సంవత్సరాలు చేయడము, ఉమ్. తాను అందరిని పిలుచుకోవడము, సాయంకాలం అందరి ముత్తైదలు తాంబూలం ఇవ్వడము, తర్వాత ప్రాంతాచారంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, జ్యోతులు చేస్తారు. ఉమ్. గోధుమ పిండితో శర్కర పాలు కలిపి ఆహా. 5 కానీ 11 కానీ 13 జ్యోతులు వేసేసి ఉమ్. ఒక ఇనుప వస్తువు చాకు కావచ్చు ఏదన్నా రాడు ఆ జ్యోతులు పెట్టేసి ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత ఈ ఇనుప దానికి కొంచెం ఆవు నెయ్యి రాసి దాని మీద పెడతారు. కథ అంతా అయ్యే వరకు కూడా దాన్ని చక్కగా నల్లగా పడుతుంది. ఉమ్. దాన్ని కాటుక రూపంలో ఆ అమ్మాయి ధరిస్తుంది. ఓ. తాను ధరిస్తుంది, వచ్చిన వాళ్ళకి పెడుతుంది. ఉమ్. అంటే ఆ కాటుక రూపంలో కూడా అమ్మవారు ఉన్నట్టుగా. ఉమ్. ఉమ్. ఇది ప్రాంతంలో. కొంత ప్రాంతంలో ఆ జ్యోతిని అమ్మాయికి అట్లాగే నోట్లో వేస్తారు, వెలుగుతున్న జ్యోతి. వెలుగుతున్న జ్యోతి. కొంచెం ముందు పెరుగు వేసి. ఇది ఏ ప్రాంతంలో అండి? మన దగ్గర కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఓకే ఓకే. అది ఆచార ప్రకారం. అది కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొందరు తర్వాత తింటారు. అది ఆ జ్యోతిగా పెట్టుకున్నది తీయగా ఉంటుంది. కొందరు జ్యోతితో వేస్తారు. ఏది చేసినా జ్యోతిలో అమ్మవారిని చూడడము, కాటుకలో అమ్మవారిని చూడడము, పసుపు కుంకుమలో అమ్మవారిని చూడడమే మంగళగౌరి వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అంటే సౌభాగ్యకరమైన వస్తువులన్నిటిలో కూడా ఆ రోజు అమ్మవారిని అర్చించడము అవునండి. పద్ధతి. అవును, అది అదే. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు విశిష్టత గురించి. నమస్కారం. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి